కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ అధిష్టానం అధికారం చేపట్టిన తర్వాత కూడా మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా దశాబ్దం తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారైంది. మోదీ ప్రభుత్వం సెప్టెంబర్ 25, 2014తో మేక్ ఇన్ ఇండియాను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఇండియాను తయారీ రంగానికి హబ్గా మారుస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించారు. తీరా దశాబ్దం తర్వాత చూసుకుంటే 10వ వార్షికోత్సవంలో పెద్ద పురోగతి మాత్రం కనిపించడం లేదు. మేక్ ఇన్ ఇండియాకు సంబంధించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇండియాను తయారీ రంగానికి హబ్గా తీర్చిదిద్దడానికి మేక్ ఇన్ ఇండియాను సెప్టెంబర్ 25, 2014లో ప్రారంభించారు ప్రధాని మోదీ. దశాబ్దం తర్వాత తిరిగి చూసుకుంటే పెద్ద పురోగతి మాత్రం కనిపించడం లేదు. మన దేశ జీడీపీలో తయారీ రంగం వాటా పెద్దగా లేదు. అలా అని పెద్దగా ఉద్యోగాలు కల్పించలేకపోయింది. అదే సమయంలో ఈ రంగం నుంచి పెద్దగా ఎగుమతులు జరిగిన దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మోదీ ఉత్సాహంగా మేక్ ఇన్ ఇండియాకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు సమకూర్చాలని, వినూత్నమైన అత్యద్భుతమైన మౌలిక సదుపాయాలను తీసుకురావాలని, తయారీ రంగానికి ఇండియాను హబ్గా తీర్చిదిద్దాలని ప్రయత్నించారు. తయారీ రంగంతో పాటు డిజైన్, ఇన్నోవేషన్ కు ఇండియా కీలక మార్కెట్ గా చేయాలని మోదీ సంకల్పం. మేక్ ఇన్ ఇండియా ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయింది. 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో మేక్ ఇన్ ఇండియా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. 140 కోట్ల భారతీయుల కలలు సాకారమయ్యాయని, తయారీ రంగంలో ఇండియా పవర్ హౌస్ అయ్యిందన్నారు. మోదీ తన ప్రభుత్వం సాధించిన ఘనత అని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను ఓసారి చూస్తే వాస్తవాలు అర్థమవుతాయి. గత దశాబ్దం కాలం నుంచి చూస్తే తయారీ రంగంలో ఎలాంటి పురోగతి లేదని తేలింది. అలాగే స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీలో తయారీ రంగం వాటా నీళ్లని తేలింది. అదే సమయంలో ఈ రంగంలో ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. గత 10 ఏళ్ల నుంచి చూస్తే దేశం నుంచి జరిగే తయారీ రంగానికి చెందిన ఎగుమతులు దాదాపు స్తంభించిపోయాయి. ఇండియా జీడీపీ గణాంకాలను బట్టి చూస్తే వాస్తవానికి ఎగుమతులు కూడా గణనీయంగా తగ్గాయి. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే 2013-14 ఆర్థిక సంవత్సరం జీడీపీలో తయారీ రంగం వాటా 17.3% ఉంటే మేక్ ఇన్ ఇండియాను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తర్వాత ఇది కాస్త స్వల్పంగా 18% చేరింది. మేక్ ఇన్ ఇండియా ప్రారంభించిన 2 సంవత్సరాల పాటు 18% సాధించగా అటు తర్వాత అత్యంత గరిష్టంగా అంటే కరోనా తర్వాత 2021-22లో జీడీపీలో తయారీ రంగం వాటా 15.8% ఎగబాకింది. అటు తర్వాత ఈ రంగం వరుసగా 2 సంవత్సరాల పాటు క్రమంగా కుంగడం మొదలయ్యింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 17.7% దిగి వచ్చింది. 2023-24 నాటికి ఇది మరింత తగ్గి 27.3% పడిపోయింది. తిరిగి 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఎంతుందో ఆ స్థాయికి దిగొచ్చింది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తయారీ రంగం వాటా జీడీపీలో 15.7% దిగొచ్చింది. ఇక రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన KLEMS డేటాబేస్ ప్రకారం చూస్తే ఇతర రంగాలతో పోల్చుకుంటే తయారీ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించలేకపోయిందని తేలింది. ఇవన్నీ పక్కన పెడితే మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎగుమతులన్న పుంజుకున్నాయా అంటే అదీ లేదు. 10 సంవత్సరాల గణాంకాలను తీసుకుంటే ఎగుమతులు తక్కువగా, దిగుమతులు ఎక్కువగా జరిగాయి. ఇండియా ఎగుమతులు 2013-14లో జీడీపీలో 25.2% వాటుంటే 2013-14 వరకు చూస్తే ఇది కాస్త 22.7% దిగొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎగుమతులు మరింత తగ్గి 21.8% దిగొచ్చింది. మన ఎకనామిక్ సర్వే గణాంకాలను చూస్తే గ్లోబల్ ఎక్స్పోర్ట్ గత దశాబ్ద కాలంలో స్వల్పంగా పెరిగాయని తేలింది.
2005 నుంచి 2015తో పోల్చుకుంటే 2005-2006 ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ ఎక్స్పోర్ట్లో ఇండియా వాటా కేవలం 1% మాత్రమే. అదే 2015-16 ఆర్థిక సంవత్సరం నాటికి చూస్తే ఇది కాస్త 1.6% ఎగబాకింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇది కాస్త స్వల్పంగా 1.8% ఎగబాకింది. ప్రపంచ బ్యాంక్ తాజా ఎడిషన్ను ఈ నెల విడుదల చేసింది. దాంట్లో కూడా గ్లోబల్ ఎగుమతుల్లో ఇండియా వాటా అతి స్వల్పమేనని, అదీ కాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా పెద్దగా సమకూర్చలేకపోయిందని స్పష్టం చేసింది. గత దశాబ్ద కాలంలో ఇండియా ఆర్థికంగా వృద్ధి చెందిన ట్రేడ్ అండ్ గూడ్స్ సర్వీస్ రంగాల్లో జీడీపీలో వాటా గణనీయంగా తగ్గిందనేది మాత్రం వాస్తవం. అదే సమయంలో మాత్రం దిగుమతులు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. మొత్తానికి చూస్తే మేక్ ఇన్ ఇండియా కేవలం నినాదంగా మారిపోవడం విచారకరం. మోదీ సర్కార్ దీనిపై ఫోకస్ పెట్టాలని ఆర్థికవేత్తలు కోరుతున్నారు.